జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకిప్పుడు కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళ మీద వాస్తు ప్రభావితం ఎంతవరకు చూపిస్తుంది అంటే, వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి గ్రహాలు, అలానే నక్షత్రాలు, అలానే దశ, అంతర్దశ, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది, వాటితో పాటు వాస్తు కూడా ఒకటి ఉంది. ఈ వాస్తుకు సంబంధించినటువంటి కారణాల వల్ల కూడా, ఈ వాస్తుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళ మీద ఎక్కువగా పరిగణిస్తాయి. కావున ఈ వాస్తు సంబంధించినటువంటి కూడా కన్యారాశి వాళ్ళు చూసుకోవాలి, దాని ద్వారా కలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి గ్రహరీత్యా బాగలేదు, నక్షత్ర పరంగా బాగలేదు అనుకుంటే, అది వాస్తు కూడా పడింది అనుకోండి, మూలిగినెత్తిన తాటికే పడ్డట్టే. ఎందుకంటారేమో, వాస్తు ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందంటే, ప్రశాంతంగా బతికేటువంటి జీవితం, ప్రశాంతంగా జీవించేటువంటి కాలం ఈ వాస్తు ప్రభావితం ఉంటుంది. అయితే ఈ వాస్తుకు సంబంధించినటువంటి కాలంకి మనం అనుగుణంగా ఉంటుంది కాబట్టి, ఈ వాస్తుకు సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా కన్యారాశి వాళ్ళు గమనించుకోవాలి. ఈ వాస్తుకు సంబంధించినటువంటిది కూడా బాగుందంటే కన్యారాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి కాలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కన్యారాశి వాళ్ళు సలహాదారులు గాను, కన్యారాశి వాళ్ళకి పొలిటీషియన్స్ గాను, కన్యారాశి వాళ్ళు సెలబ్రిటీస్ గాను, కన్యారాశి వాళ్ళు అత్యద్భుత బిజినెస్ మ్యాన్స్ గాను కనిపిస్తూ ఉంటారు. అలానే కన్యారాశి వాళ్ళంతా దురదృష్టవంతులు. కన్యారాశిలో ఉన్నటువంటి ఆ ఒక స్థితిగతులు ఎలా ఉంటుంటే, ఏ రోజుకు ఆ రోజు వెతుక్కోవాల్సి వచ్చేటువంటి కన్యారాశి వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే వీళ్ళందరి మీద వాస్తు ప్రభావితం లేదు అని చెప్పలేం. వీళ్ళందరికీ వాస్తు సంబంధించినటువంటి ఆ స్థితిగతులు, వాస్తుకు సంబంధించినటువంటి ఆ ఒక రూపురేఖలు కూడా వీళ్ళ మీద ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క కన్యారాశి వాళ్ళు బాగుండాలి, ఎలా అయితే బాగుంటుంది, వాస్తు ప్రకారం ఎలా ఉండకుండా ఉంటే బాగుంటారు, ఎలా ఉంటే బాగుంటారు అనేది ఒకసారి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి మొదటగా మనం చూసుకున్నట్టయితే కనుక, ఉత్తరం వైపున ఉన్నటువంటి వాకిలి కన్యారాశి వాళ్ళకి సింహద్వారం ఉత్తరం వైపు అంటే బాగా కలిసి వస్తుంది. రెండోది తూర్పు వైపున, తూర్పు ఈశాన్యంలో కనుక వాకిలి గుమ్మం ఏదైతే సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉన్నప్పటికీ బాగా కలిసి వస్తుంది. ఇంకా మూడోది వచ్చేసి దక్షిణం వైపున ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయంలో కనుక సింహద్వారం ఉంది అంటే కన్యారాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఒక పరమడ తప్పితే ఈ యొక్క మూడు దిక్కుల్లో ఉన్నటువంటి వాకిలి సింహద్వారం ఉంటుందో వాళ్ళందరికీ అత్యద్భుతంగా కలిసి వస్తుందని మనము చెప్పుకోవచ్చు. అయితే కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళే స్వతహాగా సంపాదించుకునేటువంటి ఆస్తులే ఉంటాయి తప్పితే, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానివ్వండి, పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి వచ్చే గిఫ్ట్లు కానివ్వండి, అంత పెద్దగా కలిసి వచ్చేదానికి లేదు. అంత పెద్దగా కన్యారాశి వాళ్ళకి రాను కూడా రావండి. అంత ఆస్తులు వచ్చినట్టు వాళ్ళు ఏదో జన్మలో పెట్టుబుట్టు ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఉంటేనే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు వస్తాయి తప్పితే, లేదంటే వీళ్ళు ఎవరికైనా ఇవ్వాల్సింది తప్పితే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆస్తులు అనేది కన్యారాశి వాళ్ళకి ఏమి ఉండవండి. నాకు తెలిసినంత వరకు, నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా, నా చూసిన ప్రకారంగా అయితే వాస్తు ప్రకారం కూడా కన్యారాశి వాళ్ళు కనుక బాగుంది అంటే, ఇంకా కన్యారాశి వాళ్ళు శ్రమజీవులు అయితే కష్టపడతారు. అయితే వీళ్ళందరూ కూడా ఆ కష్టం ఫలించాలంటే, ఆ శ్రమజీవులు కాస్త మంచిగా బతకాలనుకుంటే, సాయంత్రానికి సుఖంగా ఉండాలనుకుంటే వాస్తు చూపించాలి. వాస్తు కూడా వాస్తు పండితులకి మీకు దగ్గరలో ఉంటే కనుక చూపించుకొని, ఇల్లు మనకు అనుకూలంగా ఉంటే కనుక ఆ ఇంట్లో సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇంటిని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరికైనా పంతులు గారికి కానీ, వాస్తు పండితుడికి కానీ చూపించుకొని ఉండండి. అలానే మీకు చెడు కళలు రావడం కానివ్వండి, కలిసి రాకపోవడం కానివ్వండి, అలానే ఆస్తి తగాదాలు కానీ, లేకపోతే మీరు జీవితంలో టాలెంట్ ఉండి ఎదగలేకపోతున్నారు, పరీక్షల్లో ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు, మైండ్ సరిగా లేదు, స్థిమితంగా ఉండలేని మనస్తత్వం, ఇంటికి వెళ్తే చిరాకు నిద్ర పట్టదు, ఎందుకు నాకు ఇంట్లో ఎక్కువసేపు ఉండాలనిపించట్లేదు, ఇలాంటివన్నీ కూడా మీ గ్రహాల దోషాలు కాదండి, మీ వాస్తు ప్రభావితాలు. అలానే కన్యారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, ఏదైనా చూడాలన్నా, చూయించుకోవాలన్నా, మీరు ఏదైనా సాధించాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా కూడా వాస్తు కూడా చూపిస్తూ ఉంది. ఇలాంటి ఉత్తరం, తూర్పు, దక్షిణం వైపు ఉన్నటువంటి సింహద్వారం వాళ్ళు తీసుకోవచ్చు కన్యారాశి వాళ్ళు. అలానే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ టాయిలెట్స్ వచ్చేసి వాయుమూలలో ఉన్నాయైతే బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఆగ్నేయ మూలలో ఉన్నటువంటి టాయిలెట్స్ కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అంటే కనుక, కొంతకాలం బాగుంటుంది, తర్వాత ఆరోగ్య సమస్యలు, ఎప్పుడో మీరు చేతులు కాళ్ళు వదిలేసినటువంటి ఫ్రెండ్స్, రిలేషన్స్, వెల్వేషన్స్ మిమ్మల్ని మళ్ళీ కావాలని కోరుకొని రావడం, మిమ్మల్ని నష్టపరచడం, మీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఐపీ పెట్టడం, మీరు నష్టపోవడం, ఆర్థికంగా నష్టపోవడం, ఏదైనా వ్యాపారం మొదలు పెడితే చాలా అద్భుతంగా వెళ్ళడం, దాన్ని మళ్ళీ అలానే కూలిపోవడం,
కుప్పలిపోవటం, మీకు డబ్బు దొరకపోవటం, అన్ని విషయాలు కోల్పోవటం, ఇలాంటివి ఆగ్నేయ మూలలో కనుక మీకు టాయిలెట్స్ ఉన్నట్లయితే, ఎక్కడైతే ఈస్ట్ వైపు ఆగ్నేయ సైడ్ ఉన్నటువంటి టాయిలెట్స్ మీ ఇంట్లో ఉన్నట్లయితే, ఏది కన్యారాశి వాళ్ళ ఇంట్లో కనుక ఈ ఆగ్నేయ మూలలో, తూర్పు ఆగ్నేయ మూలలో కనుక టాయిలెట్స్ కానీ లెటన్లు కానీ ఉన్నట్లయితే ఇలాంటి స్థితిగతులు ఏర్పడతాయి. కావున అలానే వాళ్ళకి వాయుమూలలో టాయిలెట్ ఉండడం వల్ల మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే ఇంకోటి, అలానే హాల్లో వచ్చేటప్పటికి కిచెను హాలు రెండు కలిపి ఉండడం, అలానే బెడ్రూము హాలు రెండు కలిపి ఉంచడం, లేకపోతేను ఉత్తర వైపున బాల్కనీ హాలు రెండు కలిపి ఉంచడం, అలానే కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేదానికి లేదు. అయితే హాల్ ఉండాల్సిందే, కిచెన్కి కిచెన్ ఉండాల్సిందే, బెడ్రూమ్కి బెడ్రూమ్ ఉండాల్సిందే. అలానే ప్రతి దాంట్లోనూ ఎట్లా అయితే వాస్తు ఉండాలో అలా మాత్రమే ఉండాలి. అలా ఉంటే మాత్రమే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలానే తద్మేర వీళ్ళకి ఇంకా మనం మాట్లాడుకున్నట్టు రుమ్మతులు కానీ హెల్త్ ఇష్యూస్ దీర్ఘకాలికంగా ఇంకా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి మగ వ్యక్తికి, కన్యారాశి ఉన్నటువంటి మగ వ్యక్తి ఎవరైనా మీ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో కనుక హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు అంటే కనుక ఖచ్చితంగా మీకు నైరుతి మూలలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. నైరుతి మూలలో కనుక ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం అంటే నైరుతి మూలలో స్లాబ్ కిందకి పడుతుందన్నా, ఆ స్లాబ్కు సంబంధించినటువంటి సువ్వలు కిందకి కనపడుతున్నా, అలానే కింద వచ్చేసి నీటి పారుదల అంటే పైప్ లైన్ ఒకటి కిందకి షింకులోకి, అక్కడి నుంచి పైప్ లైన్ డ్రైనేజ్లో పెట్టడం, అది నైరుతి మూలలో జరగడం, నైరుతి మూలలో గొయ్యలు గుంతలు ఏమైనా ఉండడం, డప్పు పెట్టేందుకు మన పూర్వీకులు మనకి ఏం చేసేవారంటే నైరుతి మూలలో ఒక సెల్ఫ్ ఉంటుంది. ఇక్కడ నైరుతి వాల్ అంటే మనకి ఈ అంటే మనకి దక్షిణం వైపున మనకి నైరుతి ఉంటుంది, మూల ఉంటుంది కదా, దక్షిణం అలానే మనకి పరమట, ఈ రెండింటి మధ్య కలిపి నైరుతి మూల. ఈ నైరుతి మూలలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ సెల్ఫ్లో పెద్ద గొయ్యి తీసేవారు. గొయ్యి తీసి అంటే ఒక గుంత తీసేవాళ్ళు, ఆ గుంత తీసి పైన మళ్ళీ బండలు వేసేసేవాళ్ళు. దానివల్ల దాంట్లో డబ్బు పెట్టుకునేవాళ్ళు. ఆ డబ్బు శిథిలమైపోయాయి, మట్టి కొట్టుకుని శిథిలమైపోయాయి. ఎందుకంటే ఆ డబ్బుని వీళ్ళు తినేదానికి ఉండదు అదృష్టం. ఎందుకంటే నైరుతి మూలలో గొయ్యి అనేది ఆ ఇంటి పెద్ద దిక్కులకి చాలా ప్రమాదం. అందరూ కూడా మీరు గమనించినట్టయితే పక్షవాతం రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్కి రిలేటెడ్గా ఈ కళ్ళు పనిచేయకపోవటం, మెదడు పనిచేయకపోవటం, ఇలాంటివన్నీ మనకి కన్యారాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎందుకు ప్రాబ్లమ్స్ తెలియదు, కిడ్నీస్ ఫెయిల్ అవ్వటం, అలానే ఈ లివర్ ఫెయిల్ అవ్వటం, ఇలాంటివి ఎక్కువ పనిస్తుంది. అలాంటి ప్రభావితం ఇంట్లో ఎవరైనా కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యరీత్యా బాలేదంటే వాళ్ళ స్థితిగతులు కాదండి, వాళ్ళకి గ్రహాలు ఇచ్చే దోషాలు కాదండి. గ్రహాలు ఎట్లా ఉన్నా మనిషిని ఇబ్బంది పెట్టవు. గ్రహాలు ఎప్పుడు కూడా చైతన్యాన్ని తీసుకొస్తాయి, వాస్తు మనిషిని ఇబ్బంది పెడుతుంది. గమనించుకోండి, గ్రహాలు చైతన్యం తీసుకొస్తే వాస్తు మనిషిని ఇబ్బంది పెడతాయి. కావున ఆ ఒక వాయు కాదు, ఆ ఒక నైరుతి మూలలో గొయ్యలున్నా, ఆ గొయ్యలతో పాటు ఇనపకు సంబంధించిన పాత ఇనప వస్తువులున్నా, మా తాతగారిదండి మా నాన్నగారిదండి అని చెప్పేసి ఎవరైనా పెట్టెలు బొట్టెలు ఆ పనికిరాని వస్తువులన్నీ ఆ నైరుతి మూలలో పెట్టేసుకొని అదే రూమ్లో మంచం వేసేసుకొని, మాస్టర్ బెడ్రూమ్ క్రియేట్ చేసుకొని అదే రూమ్లో మంచం వేసేసుకొని అక్కడే పడుకోవడం, అవన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఈ యొక్క వాయుమూల చాలా శుభ్రంగా పెట్టుకొని అలాంటి గుంతలు, గొయ్యలు లాంటి పాత వస్తువులు లాంటి ఆడ పెట్టకుండా పైన వాటర్ ట్యాంక్ ఉంచుకొని ఆ వాటర్ ట్యాంక్ కింద మాస్టర్ బెడ్రూమ్ని పెట్టుకొని ఆ మాస్టర్ బెడ్రూమ్లో ఎలాంటి స్థితిగతులు, గొయ్యలు, గుంతలు లాంటివి తీయకుండా ఏదైనా ఉంటే మంచం కింద ఉన్నటువంటి వాటిలో చేసుకోవచ్చు. అక్కడ ఇంకోటి ఉండిద్దండి, వాస్తు ప్రకారంగా వాయుమూలలో నైరుతి మూలలో టాయిలెట్స్ కడతారు కొంతమంది. ఆ టాయిలెట్స్ కడితే కూడా ఆరోగ్యరీత్యా లంగ్స్ ప్రాబ్లమ్స్తో పాటు చిన్న చిన్న వాతపు గెడ్డలు ఇలా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే టీబీ జబ్బు అంటారు. అలాంటి టీబీ జబ్బు కానివ్వండి, పక్షవాతాలు కానివ్వండి, లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కన్యారాశి వాళ్ళకి ఎవరికైనా చూస్తున్నారా అయితే మీ ఇంట్లో ఖచ్చితంగా ఆ ఒక నైరుతి మూలలో ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం గమనించుకోవాల్సింది. వాస్తు ప్రభావం నైరుతి మూలలో ఉంటే కనుక ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు వాస్తు బాగున్న దాంట్లో లేదా వాస్తు పండితులను తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతుల్ని కొంతమేర వాస్తు చూపించుకుంటే బాగుంటుంది. మీ ఇంట్లో ఏదైనా ఇప్పుడు మార్చుకోలేకపోతున్నాం గురువు గారు, మరి ఇప్పుడు మార్చే పరిస్థితి లేదు, తర్వాత చూసుకుంటాం, మరి దాని తగ్గట్టు రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని అడగవచ్చు. ఉన్నాయి దాని తగ్గట్టు రెమెడీస్, కానీ ఉపశయనం మాత్రమే. అవి కొద్దిమేర వెసులుబాటు కోసం తప్పితే పూర్తిగా కాదు. అయితే దానికి సంబంధించిన రెమెడీస్ ఏంటంటే మీకు ఉసిరి పౌడర్ అని దొరుకుతుంది బయట. ఉసిరి గింజలు లేదా ఉసిరి పౌడర్, ఉసిరి సీడ్ అయినా తీసుకోవచ్చు. ఉసిరికి సంబంధించినటువంటి సీడ్ ఒక 7, అలానే జాజికాయలు ఒక 5, అలానే మనకి జీడి గింజలు ఒక 5, అలానే పసుపు కొమ్ములు ఒక 3. ఇవన్నీ తీసుకొని కనుక మీరు ఒక వైట్ వస్త్రం అంటే తెల్లని గుడ్డ తీసుకొని మీరు అంటే మనకి బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి మనకి, ఆ బ్లౌజ్ పీస్లో తీసుకొని ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్నీ కూడా ఒక ముడుపులా కట్టేసి మీ సింహద్వారానికి కట్టినట్టయితే కొంతమేర
ఆరోగ్యరీత్యా కొంతమేర అదృష్టం వచ్చి కొంతమేర ఆర్థికంగా కూడా కలిసి వచ్చేదానికి స్ట్రెస్ ఫీల్ అనేది తగ్గేసి ఉంటుంది. ఇది ఉపశమనం మాత్రమే. ఈ రెమెడీ మీరు శుక్రవారం రోజున కనుక లేదా గురువారం అంటే బేస్తవారం అంటారు, ఈ రోజునైనా సరే సాయిల్ సంధివేళలో నేను చెప్పినవన్నీ మూటగట్టి దానికి గుగ్గిలము సాంబ్రాణితో పొగవేసి అది తద్మేర ఆ మూటని కనుక ఆ ముడి అదే ఆ ఒక ముడుపుని కనుక మీరు సింహద్వారం లోపల వైపుని కట్టినట్టయితే వాస్తు ప్రభావంతో ఉన్నటువంటి ఇంటిని కొంతమేర ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. ఈ మాత్రం రెమెడీస్ మీరు చేసుకొని కన్యారాశి వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.